నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. దువ్వాడ శ్రీనివాస్ గారి విషయంలో ఏం జరుగుతోంది? అంటే కథలోకి ఇంకొక కొత్త క్యారెక్టర్ ఎవరో వచ్చి ట్విస్ట్ ఇస్తున్నట్లు అర్థం అవుతుంది. వీళ్ళ పంచాయతీ ఎక్కడి వరకు వచ్చింది? ఓవరాల్గా ఒక సెటిల్మెంట్కి వచ్చింది. కూర్చున్నారు. నీకేం కావాలి, నీకేం కావాలో చెప్పు, నాకు వాడి దగ్గర నుంచి విడాకులు కావాలి. ఇస్తాడంట, తీసుకో. కుదరదు, నాకు కొన్ని 5 డిమాండ్లు ఉన్నాయి. ఆ 5 డిమాండ్లు నెరవేర్చి వాటితో పాటు విడాకులు ఇస్తే నేను తీసుకుంటాను ఈవిడ. అదేంటో అడగమనండి, నేను ఇస్తానని కూడా ఆయన కూడా అన్నాడు. అంటే ఆయనకు వద్దు ఈమె అసలు పూర్తిగా వదిలించుకోవాలని ఆ కసితోనే ఆయన కూడా అంగీకరించాడు. ఈవిడేమనిందంటే పర్లాకిమిడి అక్కడ ఒక ఊర్లో వీళ్ళకి గ్రెనేడ్ బిజినెస్ ఉంది. ఆ కంపెనీ వాల్యూ ఒక 20 కోట్ల వరకు ఉంటుంది. సో ఆ ఫ్యాక్టరీకి ఇక మీదట నీకు ఎలాంటి సంబంధం లేదు, దాని మీద పెత్తనం అంతా నాది, నా పిల్లలదే అని నువ్వు ఒక వీలునామా రాసే, అగ్రిమెంట్ రాసేసే. అండ్ ఊరికే రాసేస్తానంటే కుదరదు, దాని మీద నువ్వు 40 లక్షలు అప్పు చేసావు, ఆ అప్పు తీర్చి ఫ్యాక్టరీ నా పేరు మీద రాయాలి ఇమీడియట్లీ. ఓకే రాస్తా పో అన్నాడు. నెక్స్ట్ అక్కడే వెంకటేశ్వర కాలనీ టెక్కలిలో ఒక 6 కోట్ల హౌస్ ఉంది వీళ్ళకి సంబంధించింది. ఆ హౌస్కి కూడా నీకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి సంతకం చేస్తా. ఒట్టిగా చేస్తా అంటే కూడా కుదరదు, ఆ కొంప మీద కూడా నువ్వు 15 లక్షలు అప్పు చేసావు, అది తీర్చి నాకు ఇమీడియట్లీ అది నా పేరు మీద రాయి. సరే పో, అది కూడా ఇచ్చేస్తా అన్నాడు. నెక్స్ట్ ఇంకోటి కోరిక ఉంది, నా చిన్న కూతురు నవీన, పెద్ద కూతురు హైందవి పెళ్ళైనా సరే నాకు అనవసరం, వాళ్ళిద్దరు సరదాగా ఏదన్నా చదవాలనుకున్నా, డాక్టరేట్లు చేయాలన్నా, ఏమన్నా యూఎస్ వెళ్ళి ఇంకేమన్నా ఎలగబెట్టాలనుకున్నా ఆ ఖర్చంతా నువ్వే భరించాలి అన్నాడు. నాకు మెయింటెనెన్స్ ఇవ్వాలి అనింది. సర్లే పడేస్తా పో, చావండి అన్నాడు. ఎంత కాదనుకో నా కూతురులే కదా, ఆ ప్రేమతో పాటు నువ్వు అంగీకరించాడు. నెక్స్ట్ నెంబర్ 4, ఈ విడాకులకు సంబంధించి ఏ విషయంలో మనం కోర్టు నుంచే మాట్లాడుకోవాలి. నీకేమంటే కోర్టుకు చెప్పు, నాకేమన్నా కోర్టుకు చెప్పుకుంటా. వకీలే మాట్లాడతారు మనతో. నువ్వు ఇంకెప్పుడు మా ఇంటికి రావడానికి కానీ, ఈ వంకతో నా కూతులతో మాట్లాడడం కానీ, నాతో మాట్లాడడం కానీ చెయ్యొద్దు. నేను కూడా నీ వైపు అసలు రాను. ఏదున్నా లాయర్ సంవత్సరం లీగల్గానే వెళ్ళాలి ప్రతిదీ. ఓకే మంచిదే, ఇంకా సంతోషం, దగ్గర కూర్చొని నువ్వు ఎక్కడ కొడతావో నాకు తెలియదు. ఓకే చెప్పాడు. ఇంకోటి లాస్ట్ డిమాండ్ ఇంకోటి ఉంది అనింది. ఏంటా లాస్ట్? ఇప్పుడు ఏ ఇంట్లో అయితే ఉంటున్నాడో కొత్తిల్లు, ఈయన తదనంతరం ఉండే వరకు ఉండనివ్వు, తదనంతరం ఆ కొంప నాకు చెందాలి అని వీలునామా రాయి అనింది. ఆయన ఏమన్నాడంటే నో అన్నాడు. ఎందుకు అని ఆయన అడిగితే, లేదండి మీరే చూశారు కదా, ఉన్నదంతా తీసేసుకుంది, మీ కళ్ళ ముందే అన్నీ ఇచ్చేసా, ఏది మిగల్లా నాకంటూ ఉంది ఇప్పుడు ఆ కొంప ఒక్కటే, ఇంకేం ఇన్కమ్ ఏం లేదు. ఇన్ కేస్ ఎప్పుడైనా ఫ్యూచర్లో నేను కాటికి కాలు చాపే వయసు వస్తే, కిడ్నీ పాడైనా, లివర్ పాడైనా, ఏదైనా ఆపరేషన్ అయినా నాకేముంది, నాకంటూ ఒక ఆధారం ఉండాలి కదా. తదనంతరం అంటుంది, ఆ తదనంతరంకి ముందు మాకు ఏవో రోగాలు 2-3 వస్తాయి కదా, ఆ టైంలో హాస్పిటల్ ఖర్చులు ఏవో ఉంటాయి, నాకంటూ ఏదో ఉండాలి కదా, అందుకే నేను ఇది ఉంచుకుంటాను అన్నాడు. లేదు కుదరదు, నువ్వు నాకు వీలునామా రాయాలి. లేదు నేను రాయను, నువ్వు రాయాలి, నేను రాయను. ఇక్కడ స్టాప్ ఇట్ అని కొత్త క్యారెక్టర్ వచ్చింది. ఈయన పేరు చింతాడ పార్వతీశ్వరరావు. ఎవడి ల్యాండు, ఎవడికి వీలునామా రాస్తున్నాడు, ఎవరు డిమాండ్లు ఏంటి, ఎందుకు రాయించుకుంటున్నారు? నా మావిడండి ఇలా డిమాండ్ చేసింది, నేను ఇవ్వనని చెప్పాను కరాఖండిగా అన్నాడు. ఏమంటావు చింతాడా అంటే, పలురాల కొడతా, నువ్వు ఎవడిరా రాయడానికి, అసలు రాయాలన్నా రాయొద్దన్నా కూడా నీకు అధికారం ఎక్కడిది? యాక్చువల్గా ఆ ల్యాండ్ నేను నీకు 1,20,00,000కి ఇచ్చా, నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 60 లక్షలే ఇచ్చావు, ఇంకా 60 లక్షలు బాకీ ఉన్నావు, అంటే పూర్తిగా ల్యాండ్ నీకు ఇంకా ఇవ్వలా నేను. నా ల్యాండ్ సరే ఏదో 2 కోట్లు పెట్టి కొంపైతే కట్టావు, కానీ నాకు ఇంకా రావాల్సిన సెటిల్మెంట్ రాలా. మనోడివే, చిన్నప్పటి నుంచి నాతో తిరుగుతున్నావు, మనూరోడివి కదా అని చెప్పి నేను నమ్మకంగా సరేలే అని వదిలేసా. ఇప్పుడు ఎవరికి వాడు వీలునామాలు రాసుకుంటుంటే నేను ఎందుకు ఊరుకుంటా అని ఆయన అడిగాడు. అందులోనూ న్యాయం ఉంది. మొత్తం సినారియోలో దువ్వాడ శ్రీనివాస్ కనుక టీడీపీలోకి వచ్చి మళ్ళీ వాణిపైన పోటీ చేస్తే ఆయన గెలిచే అవకాశం మెండుగా ఉంది. ఎందుకు అంటే ఒక ఎమ్మెల్సీ రేంజ్ మనిషి 1,20,00,000 ల్యాండ్ కూడా కొనడానికి డబ్బులు లేవు ఆయన దగ్గర. కాబట్టి ఏం చేసి, జేబులో డబ్బులు లేవు, ఆయనకు సంబంధించిన ఫ్యాక్టరీ మీద 40 లక్షల అప్పు, ఆయనకు సంబంధించిన ఇంటి మీద 15 లక్షల అప్పు, చేతిలో ఉన్న 5 లక్షలు కలిపి 60 లక్షలు ఇచ్చాడు పెద్దాయనకి. హౌస్ కట్టడానికి డబ్బులు లేవు, మాధురిని అప్పటికి ఆమె 2 కోట్లు ఇస్తే ఇల్లు కట్టాడు. అంటే వాడు జెన్యునేగా, ఈజ్ నాట్ కరప్టెడ్ కదా. ఇప్పుడు ఆ స్థాయి వ్యక్తుల దగ్గర ఎంత డబ్బులు ఉంటుంది, కానీ అట్లా అంటే ఆయన కానీ కరప్టెడ్ కాదు. ఆయన పేరు చెప్పి ఈమె దొబ్బేది వాణి, సెటిల్మెంట్లు దందాలన్నీ ఇవిడ చేసేది, ఆయన జస్ట్ సంతకమే చేసేవాడు, మొత్తం కార్యకలాపాలన్నీ ఇవిడ చేసేది.
ఆయనకు రూపాయి ఇచ్చేది కాదు. సో వీడు మాత్రం జెన్యూను అన్నట్టు ఆ నియోజకవర్గంలో తెలిసిపోయింది ఇప్పుడు. సో అలా ఇప్పుడు వాణి వైసీపీలో ఉంది. ఈయన కనుక నెక్స్ట్ ఇండిపెండెంట్గా పోటీ చేసినా లేదా టీడీపీకి వచ్చినా వేరే పార్టీకి వచ్చినా అరే వీడు జెన్యూన్ రా, వీడు కరప్టెడ్ కాదు, పాపం ల్యాండ్ కొనడానికి కూడా ఆయన జేబులో డబ్బులు లేవు, స్థిరాస్తులని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొని ల్యాండ్లు కొన్నాడు, సో వీడు జెన్యూనే, మన సొమ్మేం వీడు తినలా, వీడిని ఓటేయచ్చు గెలిపించవచ్చు అనే ఇదిలో ఆ ఊరోళ్ళు వచ్చారు. ఇప్పుడు ఇదంతా వాణి ఎపిసోడ్ అంతా కూడా దువ్వాడ శ్రీనివాస్కి ప్లస్ అయింది కానీ మైనస్ అవ్వాల. ఈయనతో పాటు ఆ దివ్యల మాదిరికి ఇంకా ప్లస్ అయింది, పైగా ఆమెకు మహిళా క్యాడర్ కూడా ఉంది. సో ఈ రేంజ్లో ఆయన ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు. అండ్ ఆయన మీద పెట్టుబడి పెట్టడానికి కూడా ఈ చింతడ పార్వతీశ్వరరావు లాంటి వాళ్ళు వెనకాడట్లా, ఆయనకు అప్పివ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. అంటే మనోడు తల తాకట్టు పెట్టైనా తీరుస్తాడు అనే ఒక నమ్మకం అయితే వాళ్ళకి ఏర్పడింది. ఇది సంగతి. సో ఇప్పుడు ఈయనకున్న టాస్క్ ఏంటంటే 60 లక్షల అప్పు ఏదైతే చేశాడో అది క్లియర్ చేసి ఆ ప్రాపర్టీలన్నీ ఆవిడకి ఇవ్వాలి, ఇస్తా అంటున్నాడు. ఈ హౌస్ మాత్రం ఆయన ఇవ్వని అంటున్నాడు, పెట్టుకుంటున్నాడు. ఊరోళ్ళు కూడా దానికి యాక్సెప్ట్ చేయట్లా, వాళ్ళు గొడవ పడుతున్నారు. ఏంటంటే ఏమా వాణి నువ్వు అన్నీ తీసుకున్నావు, వాడికంటే ఏమీ లేదు, కనీసం సరే నీ దగ్గరికి బనీంతో వచ్చాడు కానీ ఇన్నాళ్ళైతే ఒక స్టేటస్గా బతికాడు కదా, అట్లా కాకుండా నువ్వు ఊరికే గొర్రెల కాపర్లోనో లేక పశువుల గొడ్లో వదిలేస్తానంటే ఎలా, మేము మాత్రం ఎలా చూస్తూ ఊరుకుంటాం, ఆ డిమాండ్కి మేము కూడా ఒప్పుకోమని ఊరు పెద్దలు కూడా అన్నారు. వాణి సాటిస్ఫై అవుద్దో లేదనేది నెక్స్ట్ టాస్క్.